దేవుడు నీ వెంట రాడు, కానీ నిన్ను బట్టి ఏడుస్తూ ప్రవక్తలను, బోధకులను, సేవకులను నీకు పంపిస్తూ ఉంటాడు. వారి ద్వారా నీవు వింటున్న సమయంలో నీ హృదయమును ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. అని చెప్పినారు, నీలోని రాతి గుండెని తీసేసి నీకు నేను మాంస హృదయాన్ని ఇస్తాను. మాంస హృదయం ఎప్పుడు కూడా కరిగిపోతుంది, కానీ కఠినం కాదు. గుర్తుపెట్టుకోండి, రాయి కఠినమవుతుంది, రాతి గుండె కఠినం అయిపోతుంది. దేవుని ప్రేమ నిన్ను తాకుచున్న సమయంలో నీ హృదయమును దేవునికి ఇవ్వాలి. అందుకే దేవుడు నిన్ను పిలిచినాడు. పరిశుద్ధంగా జీవించాలి. లోకంతో నీకు సంబంధం లేదు. ఎలా బ్రతకాలి, ప్రయాసపడిపోతే ఎవరైనా పెడతారా నాకు అనుకోవచ్చు. ఎవరు పెట్టరు. నువ్వు లోకంలో ఉన్నా కూడా నువ్వు బయటికి రాలేదు. నేమన్నా చెప్పినాను అనుకుంటాను, అక్కడక్కడ చెబుతున్నాను, మీకు కూడా చెప్పాను లేదు. గొర్రెకి తోక బెత్తడే, నువ్వెంత తిప్పలు పడినా అక్కడి నుంచి పైకి రాలేవు. వృద్ధిలోనికి రావడానికి అవకాశం లేదు. దేవుని బిడ్డలు స్థిరవంతులు అవుతారు. దేవుని ప్రేమించిన వారు నీతిమంతులుగా ఉంటారు. దేవుని ప్రేమించిన వారు జీవమును అనేకులకు పంచిపెడుతూ ఉంటారు. వీరు దేవుని బిడ్డలు కనుక దేవుని జీవం వారికి వస్తుంది కనుక ఆ జీవం వారిలోంచి అనేకులకు ప్రవహిస్తూ ఉంటుంది. కనుక వారి లోక సంబంధులు కాదు. కనుక ప్రేమలరా, ఏ మనిషి అయితే క్రీస్తు వారి యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఆయన వైపు తిరుగుతారో వారిని దేవుడు అన్ని విషయాలు దీవిస్తారు. కనుకనే క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా నువ్వు లోకం రక్షింపబడి నీవు లోకం నుంచి బయటకు రావాలి, చీకటిలోంచి బయట రావాలి. అక్కడే కూర్చుని నేను అలాగా ఉంటావు. ఏమండి, ఎక్కడ కూర్చుంటావు? చేపల కొండ దగ్గర కూర్చుంటావా? లోకంలో ధనాపేక్ష పడిపోయి అక్కడ కూర్చుంటావా? లేక జీవజల నదులు ప్రవహించే ఆ స్థలంలో ఉండటానికి ఇష్టపడినట్లయితే నీవు నీ శేష జీవితంలో దేవుడు నిన్ను రక్షించుకున్న తర్వాత ఆ పాత జీవితం స్వస్తి చెప్పి నూతన జీవితంలోకి రావాలి. అక్కడ వెచ్చని జీవితం, క్రీస్తుతో గడిపే జీవితం. చల్లని జీవితం అంటే ఇది దేవునితో ఉండకుండా లోకంలో ఉండడు, అది వేరే విషయం. వాళ్ళలో చల్లని స్థితిలో విడిపించినాక నిలువెచ్చని స్థితిలో క్రైస్తవులు మాట్లాడు. అది శత్రువు యొక్క పని. నిలువెచ్చని స్థితి అంటే ఇటు లోకము, వాడి దేవుడు. ఈ రెండు కలిగిన వాడు దేవునితో ఉండడానికి అవకాశం లేదు. అయితే ప్రేసలరా, దేవుడు తన బిడ్డలను ప్రేమించి రక్షించుకున్న తర్వాత వారు దేవుని కొరకు మండినారు, దేవుని సువార్త ప్రకటించినారు. ఆయన ప్రకటించిన కొరకే నిన్ను ప్రేమించాడు. ఎందుకు తెలుసునా? నువ్వు ఆయన బిడ్డగా ఉన్న తర్వాత ఆయన ఏర్పరచుకున్న తర్వాత నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు కనుక నీవు కూడా ఆయన కొరకు ప్రాణం పెట్టావు. అయ్యో, నేను సరిపోవాలా? ఏం ప్రాణం పెడితే? నీ కొరకు ప్రాణం పెట్టాడే సర్వాధికారి దేవుడు.